అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లారా, దేవుని సంగమా, ఈ రోజుల్లో చిన్న బాధ కలిగితే దేవుడిని విడిచిపెడతారు, దేవుడిని వదిలేస్తుంటారు చాలామంది. అయితే ఆ కాలంలో అట్లా చేయలేదంట. చదువుదాం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయు సమరయ దేశములందు చెదిరిపోయారు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఆమె చూసారా, ఆ కాలంలో గొప్ప హింస కలిగిందంట సంఘమునికి. యెరూషలేములో ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారండి. చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ప్రకటిస్తూ క్రీస్తుని ప్రకటిస్తూ వెళ్ళిపోయారండి. ఆమెన్. అంటే చెదిరిపోయిన వాళ్ళు సైలెంట్ కొనలా, ఆయన నామాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయారన్నమాట. ఆమెన్.